ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామలో మీ అందరికి కూడా శుభాబోధనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 12వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్టనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేర్లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ప్రియులారా, మరి ప్రభువారు మరి అందరికీ, ఆనాటి ఇజ్రాయేలు ప్రజలకు, ఈరోజు మనకు కూడా అర్థమయ్యే రీతిగా ఆయన వ్యవసాయమును సంబంధించి ఒక రైతు విత్తనాలు చల్లినప్పుడు అవి ఏ ఏ నేలల్లో పడినచో అవి ఏ ఏ రీతులుగా మొలకెత్తుతాయో ఫలిస్తాయో వాటిని కూర్చిన వివరాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా 4 విభాగాలుగా దీనిని ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకటేమో త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము. అదే క్రింది వచనాల్లో చెప్తున్నాడు. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాన్ని మరి అది మన్ను చేత కప్పబడినందున, మరి అది కనపడుతూ ఉన్నందున, పైనే ఉన్నందున అది సాతాను ఎత్తుకుపోయినట్లుగా క్రింద వచనాల్లో చూడవచ్చు. అలాగే రెండవదిగా రాతి నేలను పడినటువంటి విత్తనాన్ని మనం చూసినట్లయితే, మరి రాతి నేలన మొలకెత్తుతుంది, కానీ తక్కువ మట్టి ఉన్నందువలన అది మొలకెత్తుతుంది. కానీ ఏదైనా శ్రమ కానీ, కరువు కానీ, ఇబ్బంది కానీ కలిగినప్పుడు అది వేరు లోతుగా తన్నకపోవటం మూలంగా అది ఎండిపోతుందని, అలాగే మొండ్ల పొదలున్న చోట పడినటువంటి విత్తనము మొలకెత్తుతుంది, కానీ అది ఈ మొండ్ల తొప్పలు ఉండుట చేత అది ఆ మొక్క ఫలించకుండా అణిచివేయబడుతుందని, అలాగే మంచి నేల పడినటువంటి విత్తనము ఫలిస్తుందని చెబుతూ ఉన్నాడు. మరి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాన్ని గురించి మనము ఒకసారి ధ్యానం చేసినట్లయితే, సాతాను ఎత్తుకుపోవటం అంటే మనము సినిమాలలో చూసినట్లుగా, లేదా మనం ఊహించుకున్నట్లుగా 2 కొమ్ములు, అలాగే నల్లటి ఆకారం, అటువంటి దుస్తులు ధరించుకొని వచ్చి సాతాను మనం వేసినటువంటి విత్తనాన్ని, అంటే వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుపోతుందేమో అని మనం అనుకోవచ్చు. కానీ దానిని మనము ధ్యానించినట్లయితే, ఆదివారం మరి చర్చికి వస్తాము, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది, బయటకు వెళ్తాము. వెళ్ళిన వెంటనే అది మన మనసులో నిలిచి ఉండకుండా మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, చుట్టుప్రక్కల వారు కావచ్చు, వచ్చి వాక్యం ప్రకారమే జీవించవసరం లేదు, మేమందరం కూడా ఈ రీతిగా జీవిస్తున్నాము, నీవు ప్రతి ఆదివారము చర్చికి వెళుతున్నావు,
మరి నీకు కొన్ని కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి. మేమందరం కూడా సుఖంగానే ఉంటున్నాము. మరి నీకు దేవుని వాక్యాన్ని అనుసరించడం వలన నీకు కలిగేటువంటి లాభాలు ఏమున్నాయి ప్రత్యేకంగాను అని వారు మనలో నాటబడినటువంటి విత్తనాన్ని తీసివేసుకునేటటువంటి రూపాలలో సాతాను మనలో యొక్క వాక్యాన్ని అది ఎత్తుకుపోతుంది, నిలవనివ్వకుండా చేస్తుంది. ప్రియులారా, లోకముతో పాటుగా మనము కూడా అనేటువంటి రీతిని స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా, లేక కొంతమంది అధికారుల ద్వారా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయే విధంగా సాతాను చేస్తాడు. ప్రియులారా, అందుకనే 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు చెప్తాడు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అని చెప్పబడుతుంది. ప్రియులారా, ఈ లోక సంబంధమైన దేవత అంటే సాతాను, ఈ లోక క్రియలు మనలను వాక్యములో స్థిరపరచబడకుండా వాక్యాన్ని ప్రక్కన పెట్టే విధంగా మనలను ప్రేరేపిస్తుందంట ఈ లోకమనేటువంటి వాక్యము. మనలను విననివ్వకుండా చేస్తుందట, విన్నదాన్ని గ్రహించకుండా చేస్తుందట, విన్నదాన్ని మర్చిపోయే విధంగా చేస్తుందట. మరి అపోస్తల కార్యాలు 5:3లో కూడా మనం చూసినట్లయితే అననీయ సఫీరాలు అనేటటువంటి వారు కూడా దేవుని సంఘములో ఉన్నటువంటి వారి, దేవుని ఒక్క వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారి, కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారము ఆనాటి సంఘము అందరము ఐక్యంగా ఉండాలి, తమ యొక్క చిరసరాస్తులు నమ్ముకొని సంఘములో ఇవ్వాలి అని వారు చెప్పినటువంటి వాక్యాన్ని వారు విన్నారు. విని దానిని పాటించనివ్వకుండా సాతాను వారితో అబద్ధమాడిస్తుంది. అందుకనే పేతురు గారు అననీయతో అంటాడు, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనము, అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వేళలో కొంత దాచమని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను అని చెప్పుతూ ఉన్నాడు. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పాను. ప్రియులారా, సాతాను దేవుని యొక్క వాక్యాన్ని మనం మర్చిపోయే విధంగాను, దేవుని యొక్క వాక్యాన్ని పాటించనివ్వకుండా సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా. మరి అట్టి విధంగానే ఈ అననీయాను కూడా నీవు సంఘములో నీ ఆస్తినంతటిని ఇచ్చినట్లయితే రేపు నీకేమీ వద్దా అనేటువంటి ఆలోచనను వారికి కలుగజేసింది ఈ సాతాను. అందును బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయాడు, దేవుని యొక్క సందేశాన్ని మర్చిపోయాడు. ఈ లోకదేవత ఆ విధంగా చేస్తుంది. అలా చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము త్రోవ పక్కన పడినటువంటి విత్తనము వలె ఫలించకుండా పోతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనంలో కూడా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడిలండి, ఈ చోటును విడిచిపెట్టిరండి, యెహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే
అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువని వలె ఉండను. ఈ పట్టణ నాశనం అయిపోతుంది, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ పట్టణము నాశనం అయిపోతుంది కనుక మీరు బయలుదేరండి అంటే వారు ఆ లోకములో ఉన్న వారందరితో పాటుగా వారు కూడా ఏమంటున్నారంటే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని విననివ్వకుండా దేవుని యొక్క హెచ్చరికను పెడచెవిని పెట్టే విధంగా సాతాను వారిని ప్రేరేపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఆది కాండము అవ్వ ఆదాములు కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞను వారు పాటించకుండా సాతాను మాయమాటలతో వారిని ప్రేరేపించి దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసే రకంగా సాతాను మాయమాటలు చెప్పింది. అవే మాయమాటలతో మనము కూడా ఆ మాయమాటలను నమ్మి ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము నిరర్థకమవుతుంది. సాతానును దానిని ఎత్తుకుని పోవటం అంటే మనలో నుండి విశ్వాసాన్ని, మనలో ఉన్న నమ్మకాన్ని మరి అణిచివేసే లేదా తొలగించే ప్రయత్నము సాతాను చేస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు. మరి రాతి నేలనటువంటి విత్తనము ధన వ్యామోహము, ఐకిక విచారములో అనేటటువంటి ఈ లోక శోధనలు మరి కష్ట నష్టాలు కలిగేటప్పటికీ రాతి నేలను పడినటువంటి విత్తనం వలె మరి ఫలించకుండా పోతుందని దేవుడు చెబుతున్నాడు. అనగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. మరి దేవుడు అనేక మార్లు మన పట్ల చేసినటువంటి మేలును పొంది ఉంటాము. కానీ కొన్ని శోధనలు వచ్చేటప్పటికి, కొన్ని కష్ట నష్టాలు కలిగేటప్పటికి మనము ఆ విశ్వాసంలోంచి చెదిరిపోతూ ఉంటాం. ప్రియులారు, మరి ఆనాటి ఇశ్రాయేలీయులు కూడా దేవుడు మరి ఐగుప్తు నుండి వారిని బయటికి రప్పిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను వారు దేవుడు చేసినప్పుడు వారు చూచి దేవుని నమ్మారు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఎండిన నేలను నడిపించినటువంటి దేవుణ్ణి వారు చూచారు. ఫారో సైన్యాన్ని నడి సముద్రంలో ముంచివేయడాన్ని చూచారు. అంతటికి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి వారు ఎరిగి ఉండి అనేక సార్లు దేవుణ్ణి శోధిస్తూ దేవునికి వ్యతిరేకంగా వారు అనేక సార్లు పాపము చేశారు. ప్రియులారా, మోషే కొద్ది రోజులు వారి దగ్గర లేకపోయేటప్పటికీ వారు ఒక దూడను చేసుకుని వారు ఊరేగిస్తూ మరి ఇతనే మమ్మల్ని రక్షించినటువంటి దేవుడు అని మరి దాని ముందు నాట్యమాడినటువంటి సంగతులను మనం అనేక సార్లు విని ఉన్నాం. ప్రియులారా, అంటే ఏదైనా కొద్ది కష్టం కలిగేటప్పటికీ వాక్యాన్ని వదిలి, విశ్వాసాన్ని వదిలి అవిశ్వాసంలో పడిపోతుంటాము. పేతురు వలె. ప్రియులారా, మరి అటువంటి వారే రాతి నేలను పడినటువంటి విత్తనాలుగా దేవుడు చెబుతున్నాడు. కీర్తన గ్రంథము 106 అధ్యాయము 10వ వచనము నుండి మనము కొన్ని వచనాలు చూసినట్లయితే, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను, నీళ్లు వారి శత్రువులను ముంచి వేసెను, వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. వారు అరణ్యములో బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను
వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. ప్రియులరా, కీర్తనాకారుడు ఆనాటి ఇజ్రాయేల్ను గూర్చి వారిని ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో కష్ట నష్టాల నుంచి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వారిని విమోచించినప్పుడు ఆయన స్తుతించారు, కొనియాడారు. మళ్ళీ వెంటనే వారికి ఏదో కొంచెం కష్టం కలిగినప్పుడు, త్రాగటానికి నీళ్ళు లేకపోయినప్పుడు వారు దేవుణ్ణి నిందించినట్లుగా మనం చూడవచ్చు. ఆ విధంగానే మనం కూడా అనేక సార్లు దేవునిలో మనం బలపడుతూ ఉన్నప్పుడు, దేవునిలో మరి మనము విశ్వాసంగా ఉంటున్నప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు మనకు కలిగినప్పుడు మరి ఇరుగు పొరుగు వారు వచ్చి నీకు కష్టం ఎందుకు కలిగిందంటే సరైన ముహూర్తం పెట్టుకోలేదు కనుక నీ భార్య నీ కుమార్తెకు కుమారుడికి అలా జరిగింది, లేదా గృహవాస్తు సరిగ్గా లేదు కనుక సరైన ముహూర్తంలో నీ వెళ్ళలేదు కనుక నీకు ఈ నష్టం కలుగుతుంది అని మన విశ్వాసము నుండి వైదొలగిస్తారు. వాటికి మనము లొంగిపోయి మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము, వాక్యాన్ని విడిచిపెడుతూ ఉంటాము. మరి దాన్ని బట్టి దేవుడు రాతి నేలను పడినటువంటి విత్తనములాగా మనం ఉండకూడదు, రాతి నేలలాగా మన స్వభావం ఉండకూడదు అని చెప్పబడుతుంది ప్రియులారా. ఇంకా మనము ముండ్ల పొదలు, మూడోది మనం చూసినట్లు ముండ్ల పొదలు అంటే ధన వ్యామోహము, అధికార వ్యామోహము లేదా అధికార ఒత్తిడుల వల్ల మనము మన యొక్క విశ్వాసాన్ని కానీ మన యొక్క నమ్మకాన్ని కానీ కోల్పోతూ ఉంటాము. ఉదాహరణకు ఏదైనా కొంత డబ్బు వస్తుందనేటువంటి ఆశ కలిగినప్పుడు వాక్యాన్ని ప్రక్కన పెట్టి తప్పుడు త్రోవలోనైనా మనము ధనాన్ని సంపాదించాలని ఆశపడుతూ ఉంటాము. అదే ముండ్ల పొదలు ప్రియులారా. 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూసినట్లయితే, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వారి పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండరు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసేవారిగా ఉన్నారు. న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వీరు మరి ధన వ్యామోహము చేత వారు దేవుని యొక్క వాక్యాన్ని అణిచివేసి వారు న్యాయాన్ని త్రిప్పివేసినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. దేవుని వాక్యము తెలిసి ఉన్నటువంటి వారి యొక్క తండ్రి ఏ విధమైనటువంటి కార్యాలు చేశాడో దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని ఆజ్ఞలు పాటించి, దేవుని వాక్యాన్ని అనుసరించి ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడో వారు కనులారా చూచారు. అయినా కానీ ధన వ్యాహము వారిలో ఉన్నటువంటి వాక్యాన్ని, వారిలో ఉన్నటువంటి నమ్మకాన్ని అణిచివేసింది ప్రియులారా. దానినే ముండ్ల తుప్పలుగా చెప్తున్నాడు ప్రియులారా. ఇంకా మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 16 నుంచి మనం కొన్ని వచనాలు చూసినట్లయితే, ఇక్కడ ధనవంతుడైనటువంటి ఒక యువకుడు వచ్చి యేసు ప్రభు వారిని నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని అడుగుతున్నప్పుడు, నీ ధనాన్ని నమ్మి బేదలకిమ్ము అని అంటే అతడు ఆస్తిపరుడైనందున ఆ మాటకు వ్యసనపడి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ధన వ్యామోహము దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా చేస్తుంది ప్రియులారా. ఇంకా అలాగే దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, దేవుని చేత అనేక అద్భుత కార్యాలను దేవుడు చేయటం చూచాడు. యోధా ఇస్కరియోతు ప్రధాన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు, ఎంతో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కానీ అతను కూడా ధన వ్యామోహము చేత, యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనములు, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపైన ఇస్కరియోతు యోధా, ఈ ఎత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకి ఇయ్యలేదను,
వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను కనుక అతడు అలాగూ చెప్పెను. ప్రియులారా, ఈ యోధా ఇస్కరియోతు అధికార వ్యామోహము, ధన వ్యామోహము కలిగినటువంటి వ్యక్తి కనుక మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూనే ఈ ధనవాంఛ చేత, అధికార వాంఛ చేత దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకము చేస్తాడు. దీనిని మొండ్ల తుప్పలుగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అలాగే అదే ధనవంతుడైనటువంటి జక్కయ్య లోకసువార్త 19వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు చూసినట్లయితే, దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఉండెను. మరి ఇది కూడా మనం చాలాసార్లు విన్నాం. జక్కయ్య నిలువబడి 8వ వచనము, ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. ప్రియులారా, ఇతడు ధనవంతుడయ్యుండి కూడా ధనవాంఛ చేత యోధా ఇస్కరియోతు, అలాగే న్యాయాధిపతులుగా ఉన్నటువంటి సమూయేలు కుమారులు, అలాగనే ధనవంతుడైన యువకుడు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరినట్లుగా, దేవుని యొక్క వాక్యాన్ని అణిచివేసినట్లుగా జక్కయ్య అణిచివేయకుండా ధనాన్ని వదులుకుని, ధనం అనేటువంటి మొండ్ల తుప్పను పెరికి ప్రక్కన పడవేసి, ధన వ్యామోహం అనేటువంటి మొండ్ల తుప్పను ప్రక్కన పడవేసి మంచి నేలగా తన హృదయాన్ని మలుచుకున్నాడు. ప్రియులారా, అందుకని ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ప్రియులారా, అందుకనే కీర్తనాకారుడు మంచి నేలను పడినటువంటి విత్తనంలాగా మనం ఉన్నట్లయితే అది ఏ విధంగా ఫలిస్తుందో చెబుతూ ఉన్నాడు. అది మంచి నేలను పడినట్టు విత్తనము ఏ విధంగా ఉండాలి అని అంటే, ఏ విధంగా ఉంటుందో అని అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసం కూర్చుండు చోటన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుడును, అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వాడు ఎవరు ఏది చెప్తే దాన్ని లోకానుసారంగా ప్రవర్తించకుండా, అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, అంటే సాతాను ఎత్తుకుపోయేటటువంటి విత్తనము లాగా మనం కాకుండా, త్రోవ పక్కన మరి దేవుని యొక్క వాక్యము ఎత్తుకుపోయేటటువంటి త్రోవ వలె మనం ఉండకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అందుకనే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గంలో నిల్చుండక, అపహాసులు కూర్చుండే చోటను కూర్చుండక, దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి వాడు ధన్యుడు. అతడు ఎప్పుడు ఫలమిచ్చేటటువంటి ఆకువాడకు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని చెప్తున్నాడు. అతను చేసేదంతటా కూడా సఫలమవుతుందని చెప్తున్నాడు. అందుకనే దావీదు కీర్తన గ్రంథం 119:15 నుంచి 18 వచనాలు చూసినట్లయితే, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను నేను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని చెప్తున్నాడు. దావీదు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తూ ఉంటాడట. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. దావీదు ధన్యుడుగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని, ఆయన కట్టడలను, అదే 119:78 నేను నీ ఉపదేశంలో ధ్యానించుచున్నాను అని చెప్తున్నాడు. ప్రియులారా, అలాగే 119:97-98 వచనాలు మనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగానున్నది,
దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అని చెప్తున్నాడు. అదే 148వ వచనంలో, నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును అని చెప్తున్నాడు. అంటే మరి తెల్లవారకుండానే మరి తన కన్నులు నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటాడట దావీదు. అందువలన దావీదు మరి ఫలించేటను అంతకంతకు 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలించేటటువంటి వాడుగా దావీదు ఉన్నాడు. అలాగే యోసేపు కూడా తన యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనా కానీ, మరి సోదరులు తనను కష్టపెట్టినా కానీ, అలాగే శారీరక మరి వాంఛ తీర్చమని పోతిఫరు భార్య తనను వెంటాడినా కానీ, దేవుని యొక్క వాక్యాన్ని అణిచివేసేటటువంటి ఏ పని కూడా అతను చేయలేదు. కనుకని యోసేపు ఫలించడు కొమ్మని చెబుతున్నాడు. ఆదికాండము 49వ అధ్యాయము 22. యోసేపు ఫలించడు కొమ్మ, ఓట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని చెప్తున్నాడు. ప్రియులారా, వీళ్ళు కాండ్రు అతను వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. అయినా కానీ మరి దేవుని యొక్క దీవెనల వలన అతను మరి అనేకులకు ఆశ్రయము కల్పించే విధముగా ఫలించడు చెట్టు వలె అతను ఫలించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా మరి ఫలించాలి 30 అంతులుగా 60 అంతులుగానంటే మన హృదయం అనేటువంటి నేలను, మన హృదయంలో ఉన్నటువంటి ముండ్ల తొప్పలను, మన హృదయంలో ఉన్నటువంటి రాళ్లను ఏరివేసి మెత్తనైనటువంటి చదునైనటువంటి మరి భూమిగా మనం మార్చబడాలి. ఆ భూమిని మనం దున్నాలి. ప్రియులారా, మరి నీ హృదయాన్ని, మరి రాతి వలె ఉన్నటువంటి నీ హృదయాన్ని గర్వము, అసూయ, పగ, ద్వేషము, నీలో ఉన్న చెడు గుణములను మరి తీసివేసేవారిగా నీవు ఉండాలి. పశ్చాత్తాపమనే కన్నీటితో నీ హృదయం దున్నబడాలి. ఈ లోక బంధాలు, ఆచారాలు, శరీర వ్యామోహాలను నువ్వు తొలగించుకునేవాడిగా ఉండాలి. నీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి సహనము, శాంతి, సమాధానము, ప్రేమ అనేటువంటి గుణాలను నీవు కలిగి ఉండాలి. అప్పుడు నీ హృదయములో వాక్యమనే విత్తనం ఫలిస్తుంది. ఆ ఫలించినప్పుడు నీవు 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలించినప్పుడు మరి నీవు యోసేపు అనేక దేశాల ప్రజలకు ఏ విధంగా ఆశ్రయముగా ఉన్నాడో ఆ విధముగా నీవు కూడా ఉంటావని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. అలాగే నీ హృదయము మరి దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. మరి అలా నింపబడాలంటే నీవు నీ యొక్క బలమైనటువంటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో కొమ్మరింపబడి తడుపబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ముఖ్యంగా 3 విషయాలను నీవు కలిగి ఉండకూడదు. ఇతరులు నీలో ఉన్న వాక్యాన్ని తీసివేసేవారిగా నీవు ఉండకూడదు. ఈ లోక శ్రమలు, శోధనలు ఎదురైనా లోక సంబంధమైన సాధారణ మార్గంలోనికి నీవు వెళ్లకుండా ఉండాలి. ధనవాంఛ కావచ్చు, అధికార వాంఛ కావచ్చు, అధికార బెదిరింపులు కావచ్చు, ఇవేవి కూడా నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అణిచివేసేవిగా ఉండకూడదు. ప్రియులారా, మంచి నేలగా నీవు దున్నబడాలి, విత్తబడాలి, తడుపబడాలి. అప్పుడే నీవు ఫలిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.